బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా మనం చూస్తున్నాం. ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ వివాదాస్పదంలో చిక్కుకున్నారు. వైఎస్ భారతికి సంబంధించి ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇటు రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నాయని చెప్పుకోవాలి. ప్రస్తుతం చేబ్రోలు కిరణ్ అయితే వివాదంలో చిక్కుకున్నారు. ఒక ఇంటర్వ్యూలో అనుచిత వ్యాఖ్యలు చేశారు కిరణ్. వైఎస్ భారతిని ఉద్దేశించి కూడా ఒక ఇంటర్వ్యూలో అయితే ఆయన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు కిరణ్ తీరుపై కూడా తీవ్ర విమర్శలు చేశారు. సోషల్ మీడియాలో కూడా ఆయనపై తీవ్ర విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి. చేబ్రోలు కిరణ్ పై టీడీపీ అధిష్టానం కూడా సీరియస్ అయ్యి మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలను ఉపేక్షించేదే లేదు అంటూ కూడా ఇటు టీడీపీ అధిష్టానం అయితే సీరియస్ అయింది. ప్రస్తుతం అయితే ఆయన ఒక వివాదంలో చిక్కుకున్నారని చెప్పుకోవాలి. పార్టీ నుంచి చేబ్రోలు కిరణ్ ను సస్పెన్షన్ చేయాలి అంటూ కూడా ఇటు అధిష్టానం అయితే ఒక నిర్ణయం తీసుకుంది. చేబ్రోలు కిరణ్ పై అయితే ప్రస్తుతం కేసు పెట్టి అరెస్ట్ చేయాలి అంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా కూడా మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే సొంత పార్టీ నేతలైనా కానీ సొంత పార్టీ కార్యకర్తలనైనా కూడా ఉపేక్షించబోము అంటూ కూడా ఇటు టీడీపీ అధిష్టానం సీరియస్ అయ్యి ప్రెజెంట్ అతన్ని కూడా ఇటు చేబ్రోలు పార్టీకి సంబంధించి కూడా కిరణ్ అయితే సస్పెన్షన్ చేశారు. ప్రస్తుతం అయితే కిరణ్ పై అయితే ఇటు పోలీసులు కూడా కేసులు నమోదు చేస్తూ ఉన్నారు. ఇటు గుంటూరులో కిరణ్ ను అరెస్ట్ చేయనున్నట్లుగా కూడా ఇటు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఆయన ఏదైతే వ్యాఖ్యలు చేశారో మరోవైపు ఆయన ఏదైతే ఈ వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలకి సంబంధించి నన్ను క్షమించండి, ఇంకెప్పుడు నేను ఈ విధంగా వ్యాఖ్యలు చేయను మహిళకి సంబంధించి అంటూ కూడా ఆయన క్షమాపణలు చెప్పిన వీడియోను కూడా రిలీజ్ చేశారు. వైఎస్ భారతినికి క్షమాపణలు చెప్తూ కూడా చేబ్రోలు కిరణ్ ఒక వీడియోని అయితే రిలీజ్ చేశారు. ఇక క్షణికావేశంలో భారతి మీద కామెంట్ చేశానే తప్ప ఎటువంటి ఉద్దేశం లేదు, ఇంకెప్పుడు కూడా నేను ఆడవాళ్లపై వ్యాఖ్యలు చెయ్యను అంటూ కూడా కిరణ్ అయితే ఒక వీడియో రిలీజ్ చేస్తూ క్లారిటీ ఇచ్చారు. సో ప్రెజెంట్ అసలు వైఎస్ భారతి మీద ఆయన కొన్ని కామెంట్స్ చేయడంతో ఇటు పార్టీ అధిష్టానం కూడా ఆయనని సస్పెండ్ చేసింది. అసలు ఆయన ఏం కామెంట్స్ చేశారు, ప్రెజెంట్ దీనికి సంబంధించి ఇటు చేబ్రోలు కిరణ్ అయితే క్షమాపణ చెప్పాలి, క్షమాపణలు చెప్తున్నాను అంటూ కూడా ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. అసలు ఆయన ఏమన్నారో ఒకసారి విందాం. ఈరోజు నేను చేసిన వీడియో చాలా తప్పుగా మాట్లాడాను. దయచేసి అమ్మ భారతి, జగన్మోహన్ రెడ్డి గారికి మీ ఇద్దరు కూడా దయచేసి, నేను నిజం చెప్తున్నాను, నేను అన్నమాట చాలా తప్పు. మీ భారతి గారి కాళ్ళు పట్టుకొని నేను ఒక ఆడ వారి గురించి ఇలాగ మాట్లాడటం నా తప్పు. దయచేసి మీ కాళ్ళు పట్టుకుని నేనైతే క్షమించండి. నేనైతే క్షణికావేశంలో ఈ మాట అనాల్సి వచ్చింది, క్షమించి దయచేసి. నేనైతే ఈ రోజు మాట్లాడిన మాటలకి ఒక ఆడవారిని ఇలాగ మాట్లాడిన తర్వాత నేనైతే మాత్రం దయచేసి క్షమించండి ప్లీజ్. నేనైతే ఇంకనైతే వీడియోలు చేయదలుచుకోలేదు. నేను చేసిన పొరపాటు జీవితంలో ఇంకా నేనైతే చేయదలుచుకోలేదు. అమ్మ క్షమించు భారతి గారు, దయచేసి. ఈరోజు ఇక ప్రస్తుతం కిరణ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందించేందుకు మా ప్రతినిధి గుంటూరు నుంచి సాయి శంకర్ అందుబాటులో ఉన్నారు. సాయి శంకర్, మనం చూస్తున్నాం ఇటు వైఎస్ భారతిని ఉద్దేశించి అయితే చేబ్రోలు కిరణ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అతనిపై అయితే పార్టీ ఆఫీస్ కూడా అధిష్టానం కూడా సస్పెన్షన్ వేటు వేసింది. మరి ప్రస్తుతం ఆయనని అరెస్ట్ చేసే అవకాశం ఉందా? అసలు ఏం జరిగింది సాయి శంకర్? ప్రధానంగా చేబ్రోలు కిరణ్ టీడీపీ కార్యకర్త వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అదే విధంగా భారతిని ఉద్దేశిస్తూ కూడా చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయనే విధంగా చెప్పొచ్చు. పోలీసులకు సంబంధించినటువంటి అంశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుడ్డలీతి విప్పి కొడతామనేటటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖండిస్తూ కూడా ఈయన ఒక అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారడం, దానిపైన పూర్తి స్థాయిలో కూడా ఒక రకంగా విమర్శలు అయితే పెద్ద ఎత్తున రావడం జరిగింది. ఎందుకంటే మహిళలను ఉద్దేశించి అనుచితంగా మాట్లాడటం అనేది సమంజసం కాదు. ఎవరైనా కూడా దానికి సంబంధించి కంపల్సరిగా చర్యలు తీసుకోవాలంటూ కూడా సోషల్ మీడియా వేదికగా కూడా సామాన్య ప్రజలు కూడా పెద్ద ఎత్తున కోరటంతో ప్రస్తుతం అయితే ఆ పార్టీకి సంబంధించినటువంటి టీడీపీ అధిష్టానం అయితే ఈ చేబ్రోలు కిరణ్ అనేటటువంటి వ్యక్తి పైన పూర్తి స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వెంటనే ఆయన్ని పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేశారు. దాంతో పాటు పోలీసులకు కూడా అరెస్ట్ చేయాలంటూ కూడా అధిష్టానం క్లియర్ గా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే తాను చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి నిన్న
రాత్రి సమయంలో ఒక వీడియోను కూడా రిలీజ్ చేయడం జరిగింది. వైఎస్ భారతిని క్షమాపణలు కోరుతూ, అదే విధంగా రానున్న రోజుల్లో ఇలాంటి వ్యాఖ్యలు ఎప్పుడు మాట్లాడినంటూ, దాంతో పాటు అసలు సోషల్ మీడియా వేదికగా కూడా తను ఎవరిని విమర్శించినట్టు కూడా చేబ్రోలు కిరణ్ అయితే ఒక వీడియోని అయితే రిలీజ్ చేశారు. అయినప్పటికీ కూడా అధిష్టానం అయితే మాత్రం, టీడీపీ అధిష్టానం మాత్రం అతను చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటి పైన సీరియస్ గా ఉంది. ఎందుకంటే ఒక మహిళల్ని కించపరుస్తూ కూడా చేసేటటువంటి వ్యాఖ్యలను ఎప్పుడు కూడా టీడీపీ ఎంకరేజ్ చేయదు అనే విధంగా కూడా క్లియర్ గా టీడీపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు అయితే చెప్తున్నారు. ఎవరైనా సరే, అది సొంత పార్టీ అయినా ఏ పార్టీ అయినా కూడా దానిని కంపల్సరీగా మేము సీరియస్ గానే తీసుకుంటాం. మహిళలను కించపరిచే విధంగా, అగౌరవపరిచే విధంగా ఎవరు మాట్లాడినా కూడా చర్యలు ఉంటాయి అనే విధంగా కూడా వాళ్ళైతే క్లియర్ గా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే చేబ్రోలు కిరణ్ పైన మాత్రం అధిష్టానం సస్పెన్షన్ వేయడం జరిగింది. దాంతో పాటు అతని పైన కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో గుంటూరుకు సంబంధించిన అరండల్పేట పోలీసులు అయితే ప్రస్తుతం చేబ్రోలు కిరణ్ పైన కేసు నమోదు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆయన్ని అదుపులోకి తీసుకునేటటువంటి అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. రాత్రి నుంచి ఆయన ఇంటి దగ్గర అందుబాటులో లేకపోవడంతో ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు చేబ్రోలు కిరణ్ అనే దానిపైన కూడా దృష్టి పెడుతున్నట్టు తెలుస్తుంది. పార్టీకి సంబంధించినటువంటి ఎవరి దగ్గర ఉన్నారా, లేకపోతే వ్యక్తిగతంగా ఆయన ఏమైనా పరారులో ఉన్నటువంటి పరిస్థితి ఉందా అనే దానిపైన కూడా ప్రస్తుతం పోలీసులు అయితే దృష్టి పెడుతున్నారు. కంపల్సరీగా ఈ రోజు అయితే చేబ్రోలు కిరణ్ అరెస్ట్ చేసేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఓకే, థ్యాంక్ యూ సాయి శంకర్. రైట్, ఇక ప్రస్తుతం అయితే ఇటు కిరణ్ ఏదైతే వైఎస్ భారతికి సంబంధించిన వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యల పట్ల ఇటు టీడీపీ అధిష్టానం సీరియస్ అయింది. ఇటు పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేసిన అనంతరం కూడా ఇటు పోలీసులు అతనిపై అయితే కేసుని ఫైల్ చేశారు. ప్రస్తుతం ఆయనని అరెస్ట్ చేసేందుకు కూడా రంగం అంతా సిద్ధం చేసుకున్నారు. ప్రస్తుతం అసలు కిరణ్ ఎక్కడ ఉన్నాడు అనేది కూడా ఇటు పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇటు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయని చెప్పుకోవాలి. ఆయన చేసిన వ్యాఖ్యలకి సంబంధించి కిరణ్ కూడా ఒక వీడియోను రిలీజ్ చేశారు. నేను ఇంకెప్పుడు కూడా ఆడవాళ్ళకి సంబంధించి ఎటువంటి వ్యాఖ్యలు చెయ్యను, క్షణికావేశంలోనే భారతి మీద కామెంట్స్ చేశాను అంటూ కూడా కిరణ్ ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. కానీ అతనిపై అయితే పలు సెక్షన్స్ కింద అయితే ఇప్పటికే పోలీసులు కేసులు నమోదు చేసి అతన్ని గుంటూరులో అరెస్ట్ చేరినట్లుగా కూడా ఇటు పోలీసులు అయితే ఇప్పటికే అతని మీద లుకౌట్ నోటీసులు కూడా చూస్తూ ఉన్నారు. ప్రస్తుతం అతని మీద అయితే విచారణ కొనసాగుతూ ఉంది. దీనికి సంబంధించి ఆయన ఎక్కడ ఉన్నారు ఏంటి అనే వివరాలని కూడా రాబట్టే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తూ ఉన్నారు. అయితే చేబ్రోలు కిరణ్ పై అయితే ఇప్పటికే టీడీపీ అధిష్టానం సీరియస్ అయింది. మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలను చేస్తే ఉపేక్షించేదే లేదు అంటూ కూడా టీడీపీ అధిష్టానం చెప్పుకొచ్చింది. ఎవరైనా సరే పార్టీలో ఉన్న కార్యకర్తలు కానివచ్చు, నేతలు ఎవరైనా కూడా మహిళలకు సంబంధించి ఇటు హీనంగా మాట్లాడినా, మహిళలను కించపరిచే విధంగా మాట్లాడినా కూడా ఇదే విధంగా రియాక్షన్స్ ఉంటాయి. ఈ విధంగానే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాము అంటూ కూడా ఇక్కడ కిరణ్ ని సస్పెండ్ చేసిన అనంతరం కూడా పార్టీ చెప్పుకొచ్చింది. ఇంకెప్పుడు కూడా నేను ఆడవాళ్లపై వ్యాఖ్యలు చెయ్యబోను అంటూ కూడా కిరణ్ ఇప్పుడు ఒక వీడియోని అయితే రిలీజ్ చేశారు. ఇప్పుడు వరకు కూడా మనం ఆ వీడియో కూడా చూసాము. ఇప్పుడు ప్రెసెంట్ ఏదైతే ఇటు వైఎస్ భారతికి సంబంధించి ఆయన వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యల పట్ల ఇప్పుడు ఆయన ఒక వివాదంలో ఉన్నాడని చెప్పుకోవాలి. వైఎస్ భారతిని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేసిన దానికి సంబంధించి కిరణ్ ఒక వీడియోని రిలీజ్ చేసి నన్ను క్షమించండి అంటూ కూడా వైఎస్ భారతిని వేడుకున్న అనంతరం కూడా ఇంకొకసారి ఎప్పుడూ కూడా మహిళల పట్ల నేను ఈ విధంగా వ్యాఖ్యలు చెయ్యను అంటూ కూడా కిరణ్ చెప్పుకొచ్చారు. చూడాలి మరి ఆయనని ఇవాళ గుంటూరులో అయితే పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారు. ప్రస్తుతం ఆయన ఎక్కడ ఉన్నారు అనే దానిపై అయితే ఇటు పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతోంది. ఈరోజు నేను చేసిన వీడియో చాలా తప్పుగా మాట్లాడాను. దయచేసి అమ్మ భారతి, జగన్మోహన్ రెడ్డి గారికి మీ ఇద్దరు కూడా దయచేసి, నేను నిజం చెప్తున్నాను, నేను అన్నమాట చాలా తప్పు. మీ భారతి గారి కాళ్ళు పట్టుకొని నేను ఒక ఆడ వారి గురించి ఇలాగ మాట్లాడటం నా తప్పు. దయచేసి మీ కాళ్ళు పట్టుకుని నేనైతే క్షమించండి. నేనైతే క్షణికావేశంలో ఈ మాట అనాల్సి వచ్చింది. క్షమించి దయచేసి నేనైతే ఈ రోజు మాట్లాడిన మాటలకి ఒక ఆడవారిని ఇలాగ మాట్లాడిన తర్వాత నేనైతే మాత్రం దయచేసి క్షమించండి ప్లీజ్. నేనైతే ఇంకనైతే వీడియోలు చేయదలుచుకోలేదు. నేను చేసిన పొరపాటు జీవితంలో ఇంకా నేనైతే చేయదలుచుకోలేదు. అమ్మ క్షమించు భారతి గారు, దయచేసి.
ఈరోజు నేను చేసిన వీడియో చాలా తప్పుగా మాట్లాడాను. దయచేసి అమ్మ భారతి, జగన్మోహన్ రెడ్డి గారికి మీ ఇద్దరు కూడా దయచేసి, నేను నిజం చెప్తున్నాను, నేను అన్నమాట చాలా తప్పు. మీ భారతి గారి కాళ్ళు పట్టుకొని నేను ఒక ఆడ వారి గురించి ఇలాగ మాట్లాడటం నా తప్పు. దయచేసి మీ కాళ్ళు పట్టుకుని నేనైతే క్షమించండి. నేనైతే క్షణికావేశంలో ఈ మాట అనాల్సి వచ్చింది. క్షమించి దయచేసి నేనైతే ఈ రోజు మాట్లాడిన మాటలకి ఒక ఆడవారిని ఇలాగ మాట్లాడిన తర్వాత నేనైతే మాత్రం దయచేసి క్షమించండి ప్లీజ్. నేనైతే ఇంకనైతే వీడియోలు చేయదలుచుకోలేదు. నేను చేసిన పొరపాటు జీవితంలో ఇంకా నేనైతే చేయదలుచుకోలేదు. అమ్మ క్షమించు భారతి గారు, దయచేసి. ఈరోజు